బాక్శుద్ధి, రోజుకి 10 గంటలు ధ్యానం, 10 గంటలకు రోజు 10 గంటల ధ్యానం. మొత్తం 3 రోజులు 30 రోజులు 30 గంటలు ధ్యానం చేయడం ద్వారా 13 వ్యక్తిగత సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాలు, వాక్శుద్ధి, వాక్క్షేత్రం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ప్రాక్టికల్స్‌లో కర్మపక్షాలను చేసుకోవడం ఎలా, అందరం పత్రిజమే అనే స్వభావాన్ని తీసుకురావడంతో మేడంతో అనుసంధానం, పాటలు, డాన్సుల ద్వారా దాంట్లో కూడా చైతన్యం పొందవచ్చు అని ఎన్నో ప్రకృతి అనుసంధానం ఇటువంటివన్నీ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఈరోజు మనకి జ్యోత్స్న గారు తిరుపతి నుంచి మనకి ధ్యానం చేయడానికి వచ్చారు మేడం. వెల్కమ్ మేడం పత్రిజీ చైతన్యానికి. ఎస్ మేడం, వినిపిస్తుంది మేడం వాయిస్? వినిపిస్తుంది మేడం. వీడియో ఆన్ చేసుకోండి మేడం. ఓకే మాస్టర్స్, నా పేరు జ్యోత్స్న. మా తిరుపతి. నేను ధ్యానం లేకొచ్చి మేడం ఎక్స్పీరియన్స్ అయినా టాపిక్ చెప్పేయాలా? వాక్క్షేత్రం గురించి చెప్తారని టాపిక్ ఇచ్చారు మేడం. అదే వాక్క్షేత్రం టాపిక్ చెప్పేదే. కొంతసేపు మీ ఎక్స్పీరియన్స్ చెప్పేసి మళ్ళా టాపిక్ చెప్పేయండి మేడం. ఓకే మేడం. ఎస్ టాపిక్ ఇచ్చారు మేడం మీరు. వాక్క్షేత్రం వాక్క్షేత్రం టాపిక్ ఇచ్చాను. నా ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసి చెప్పమంటారా, లేదా టాపిక్ లోకి వెళ్ళిపోయేదా అనేస్తాను? ఒక 10 నిమిషాలు మీ ఎక్స్పీరియన్స్ చెప్పేసి మళ్ళా కూడా స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం. ఓకే మాస్టర్స్, నా పేరు జ్యోత్స్న, మా తిరుపతి. నేను 2012లో ధ్యానం లేకొచ్చాను. అంటే 10 years పైన అయిపోయింది. ధ్యానంలోకి ధ్యాన పరిచయం అయింది మా ఏరియాలో. నేను ఎందుకు ధ్యానం లేకొచ్చాను, ఏదో ఒక సమస్య మనం ధ్యానం లేకొస్తాం, లేదా ఏదో ఒకటి తెలుసుకోవాలనే వస్తాం. దాంట్లో భాగంగా నేను ఒక అనారోగ్య పరంగా ధ్యానం లేకొచ్చాను. 41 days ధ్యానం చేయడం మొదలు పెట్టాను. ఈ 41 days లో మన పత్రి సారు ఒక సెంటర్ ఇక్కడ ఓపెనింగ్ అవుతుంటే 41 days లోనే పత్రి సార్ని కలవడం, ఆయన సెషన్కి జాయిన్ అవడం, ఆయన మీటింగ్లకి ఎంత అద్భుతం అంటే 41 days లోనే పత్రి సార్ షేక్ హ్యాండ్ గారు తీసుకోగలిగాను. నిజంగా ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతుంది. ధ్యానం అనేది అంత గొప్ప విషయం. మనకి ఈ భూమి మీదకి పత్రి సారు ఎంతో అద్భుతంగా, గురువు గారు మనకి ధ్యానం అనే చిన్న 2 అక్షరాలతో ఎంతో అద్భుతంగా ఈ భూమి మీద తీసుకొని వచ్చారు. ఎన్నో వేదాంతాల్లో బుక్కుల్లో చదివే ఉంటారు, భగవద్గీతలో అంతా. అది మనకి ఎక్కడో తెలియదు, మన ఏందో ధ్యానం అంటేనే తెలియదు ఏంది అనేసి మనకి తెలియని స్థితిలో ఎంత అద్భుతంగా మనకి పత్రి సారు అరటిపండు తీసి నోట్లో పెట్టినట్టు ఎంత అద్భుతంగా ఈజీగా మెథడ్లో మనకి ఈ ధ్యాన పరిచయం అనేది ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వచ్చారు. ఈ రోజు ఇంత అద్భుతంగా ఎంతో మంది ధ్యానులయ్యి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే దానికి బ్రహ్మశ్రీ పత్రిజీ గురువు గారికి మనం ఎల్లవేళ కృతజ్ఞతలు తెలుపుకున్నాం. నేను ఒక అనారోగ్య సమస్య ధ్యానం లేకొచ్చాను. అది చిన్న సమస్య కాదండి. నా చిన్న వయసులోనే నేను అనారోగ్యంతో వచ్చి, నాకు పిల్లలు కూడా లేరు అప్పుడు. మ్యారేజ్ అయిన 2 yearsకి 3 yearsకి అంతా నాకు అనారోగ్యం వచ్చింది. అది ఏం చెప్పాలంటే లివర్ కంప్లైంట్ వచ్చింది, పెద్ద సమస్య వచ్చింది. ఇది ధ్యానంతో తగ్గించుకోవచ్చు, ఖచ్చితంగా ధ్యానంలో తగ్గుతుంది, నీ కర్మకి నువ్వే బాధ్యులు అవుతావు, అది ఎవరో చేసింది కాదు అనే స్థితికి నేను తెలుసుకొని ఈరోజు ఒక 10 years నుంచి ధ్యాన ప్రచారం, శాఖాహార ర్యాలీ,
అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే డాక్టర్ జీకే సారు కాన్సెప్ట్ లో నేను వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, ఎంతో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాను. ప్లస్ ఒక బాబుకి జన్మనివ్వడం జరిగింది. చాలా అద్భుతం. మా బాబు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ నెంబరు ఉమామహేశ్వరి మేడం ఇచ్చారు, ఇలా చెప్పండి మేడం మీరు అనేసి. నేను సరే అని చెప్పి మేడం కాల్ చేయడం, నేను ఓకే చెప్పేస్తాను. ఎంత అద్భుతం అంటే మనకి ఈ ధ్యానం అందించడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం ఈ జన్మకి. మనం అనుకుంటాం చాలా మంది సమస్తనే అనారోగ్యం ఉంటేనే ధ్యానం లేక రావాలి, మాకు అన్నీ బాగున్నాయి, మేము రాబలేదు, మాకు అన్నీ హ్యాపీగానే ఉన్నాయి కదా, మేము చేయబడలేదు ధ్యానం, మాకు అవసరం లేదని చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం, ప్రతి మనిషికి ధ్యానం అవసరం. ఆనాపానసతి ధ్యానం అనేది చాలా అవసరం అందరికీ, ప్రతి ఒక్కరికి అవసరం. నేను ఎవరు అనేది తెలుసుకోవడమే ధ్యానం. ఎవరు మనం? అన్నీ బాగున్నాయి. ఏం బాగున్నాయి? నీ నీ ఆత్మస్థితిలో నువ్వెవరని తెలుసుకున్నావా? డబ్బుంది, ఆ- ఆరోగ్యం ఉంది, ఎంత హ్యాపీగా లైఫ్ ఉంది. కానీ మనం ఎవరు అని తెలుసుకోవడమే ధ్యానం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు, జ్ఞానానికి తగ్గ కర్మణ. మనం ఎంతైతే ధ్యానం నేర్చుకొని ధ్యానం చేస్తామో, మనం తెలిసి తెలియని కర్మలు, గత జన్మ కావచ్చు, ఈ జన్మ కావచ్చు, మన కర్మలన్నీ దగ్గమవుతాయి. మన పత్రిసారి కూడా అదే చెప్తారు, ఎప్పుడు చెప్తారు. ప్రతి ఎక్కడ ఆయన వచ్చిన ఏ ఏ పిరమిడ్ సెంటర్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ధ్యాన మహాచక్రంలో నేను వచ్చినప్పటి నుంచి పత్రిసారి చెప్పిన వాక్కులంతా ఆయన ఎలా ఉంటాయంటే, ఎవరు నీ గురువు? నీ శ్వాసే నీ గురువు, నిన్ను నువ్వు తెలుసుకో. మన గురువు అని చెప్పి పత్రిసారి కాడు కానీ ఇంకో గురువు కాడు కానీ కాళ్ళు మొక్కుతాం, షేకాన్ని తెచ్చుకుంటాం, ఎన్నో చేస్తాం. ఒకటి గమనించారో లేదో, పత్రిసారి ఎప్పుడు కానీ ధ్యాన మహాచక్రాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ సెంటర్లకు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరినైతే ఒక దృష్టితో చూసి వాళ్ళని కొడతాడు, అది గమనించారో లేదో. ఎప్పుడు ఒక దెబ్బ వేస్తుంటాడు. ఆయన ఇన్నర్ ఏది అనిపిస్తుందో, ఆయన థాట్ ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళనే కొడతాడు. ఎందుకు కొడతాడంటే అతని యోగి అని తను గుర్తిస్తాడు, ఒక జ్ఞాని అని గుర్తిస్తాడు. ఆయన కాళ్ళకి నమస్కారం చేయబోతే మనం తాకనీడు. ఎందుకు తాకనీడు? నువ్వు గురువే, నేను గురువే, నువ్వు ధ్యానమే, నేను ధ్యానమే, మరి నా కాళ్ళకి ఎందుకు మొక్కుతావు? నేను పెద్ద కాదు, నువ్వు పెద్ద కాదు, ఎవరికి వాళ్ళే పెద్ద, ఎవరి శ్వాసే వాళ్ళ గురువు అని మన పత్రిసారు ఎంతో అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎంతో మంది ధ్యానులు అయ్యారు. ఎంతో మంది మహా డాక్టర్స్ ఏమైతే చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ రోజు ధ్యానంలోకి వచ్చారు. ద గ్రేట్ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి మనం ఎంత ఇచ్చినా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. ఏమిచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోలేము. నిజంగా అంత పెద్ద సమస్య నుంచి నేను బయటపడడం అంటే చిన్న విషయం కాదండి. నిజంగా ధ్యానంలో ఎంత అద్భుతం ఉంటుందా అని అనిపించింది నాకు. ధ్యానంలో ఎంత శక్తి ఉంటుందా, చాలా అద్భుతం చెప్పాలంటే. నేను ఒక రోజుకి 7-8 గంటలు ధ్యానం చేశాను. 6 అవర్స్ 7 అవర్స్ అట్లా. ఎప్పుడు టైం మిగిలితే అట ధ్యానం ధ్యానం ధ్యానం. నా ఫస్ట్ బుక్ నేను చదివింది పత్రిసార్ వాక్క్షేత్రం బుక్కే. ఫస్ట్ ఆ బుక్ నాకు ఇచ్చారు ధ్యాన మాస్టర్లు క్లాస్కి వెళ్ళినప్పుడు. ఆ బుక్ చదివి భగవద్గీత శ్లోకాలు, ఒక చిన్న పాకెట్ బుక్, ఈ రెండు చదివాను నేను. చదివితే ఈ రెండు చదివినాక ఆ రోజు నుంచే నేను శాఖాహారి అయ్యాను. నాకెవరు చెప్పలేదు, ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు. నా ఇన్నర్ నాకు అనిపించింది, నా సోల్ నాకు చెప్పింది.
ఎలాగైతే నేను హాస్పిటల్లో ఎంతో సఫరింగ్ బెడ్ రెస్ట్ లో ఉన్నానో, అదే బెడ్ రెస్ట్ నేను ధ్యాన అనుభవంలో నేను చూసుకున్నాను. ఆ సోల్ లెవెల్లో ఒక 6 hours 7 hours నేను ధ్యానం చేసి అస్ట్రల్ ట్రావెల్ చేసి నేను ఆ అనుభవాన్ని చూసుకున్నాను. ఎప్పుడైతే నేను చూసుకున్నానో నాకు ఎంతో అద్భుతంగా ఈ ధ్యానం అంటే ఏంది, శాకాహారం అంటే ఏంది, ధ్యానంలో ఇంత శక్తి ఉందా అనేసి నేను ప్రతి పాయింట్ ని తీసుకొని ప్రతి పాయింట్ కి ఒక డౌట్ గా ఒక ఆన్సర్ గా నేను ఎత్తుక్కునేదాన్ని. అలా ప్రతి పాయింట్ తీసుకొని ప్రతి ధ్యానం చేస్తుంటే కూడా ప్రతి దానికి నేను సమాధానాన్ని ఎతికేదాన్ని. ఈరోజు ఎంతో అద్భుతంగా నా ఫ్యామిలీ, మా పిల్లలు, మా వారు, మా ఫ్యామిలీ శాకాహారులు అయ్యారు. ఈరోజు ఎంతో అద్భుతంగా నేను ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు, నేను చేసే వర్క్ గాని, క్లాసులు గాని ఇలా అద్భుతంగా నాకు అవకాశం వచ్చిన దగ్గరికంతా నేను నా చేతనైంది నేను చేసుకుంటూ వెళ్తున్నాను. వెరీ హ్యాపీ. ఈరోజు మీకు టాపిక్ వాక్క్షేత్రం గురించి చెప్దామనేసి నేను టాపిక్ తీసుకున్నాను. ఈ వాక్క్షేత్రం బుక్ అనేది మీకు అందరికి తెలిసే ఉంటది, చదివే ఉంటారు. కానీ ఆ వాక్క్షేత్రం చదివినా మనం చేసినా మనకు కావాల్సింది ఏంది, ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరించాలి. ప్రతి ఒక్కరికి వాక్క్షేత్రం అనేది ప్రతిసారి మనకి చెప్పే ఉంటారు. ఎప్పుడైతే నీ నోటిలోంచి ఏదైతే వస్తుందో అదే నీకు చెడు చేస్తుంది, నీ నోటిలోకి ఏదైతే వస్తుందో అది చేయదు, ఏదైతే పోతుందో అదే చెడు చేస్తుంది అని మనకి ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు. ఈ వాక్క్షేత్రంలో 3 క్షేత్రాలు ఉంటాయి. వినిపిస్తుంది మేడం క్లియర్ గా మీకు? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. వినపడుతుందమ్మా. మానవ ప్రపంచం అనేది త్రిక్షేత్రమయం. అంటే మానవ జీవితం అనేది ఈ 3 క్షేత్రాల్లోనే ఇమిడి ఉన్నది. ఎందుకంటే ఈ 3 క్షేత్రాలు ప్రతి మానవ జీవితం అనేది ఈ 3 క్షేత్రాలతో ఎందుకు విమర్శించి ఉండదంటే, జ్యోత్స్న మేడం మీరు కనపట్టలేదు. అమ్మా ఓపెన్ చేసే అది కెమెరా ఓపెన్ చేసేయండి. ఓకే ఓకే మేడం కనిపించకుంటే ఆఫ్ చేయకూడదా? వద్దండి, అంటే ఐ కాంటాక్ట్ ఉంటేనే అది చెప్పినట్టు ఉంటది, విన్నట్టు ఉంటదమ్మా. ఓకే మేడం. మిగిలిన వాళ్ళందరూ కూడా దయచేసి కెమెరాస్ ఆన్ చేసుకుంటే అందంగా ఉంటది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. ప్రతి మానవ జీవితం అనేది ఈ 3 క్షేత్రాల నుంచే వస్తుంది. ఏంది అది అంటే భావనా క్షేత్రం అనేది ఆలోచన స్థితి, ఆలోచన క్షేత్రం. రెండోది వచ్చి వాక్క్షేత్రం. వాక్క్షేత్రం అనేది మన మాటల క్షేత్రం. మూడోది వచ్చి చేష్టల క్షేత్రం, అంటే మనం చేసే చేష్టలు. మనం ఏం చేస్తున్నాము? భావనా క్షేత్రం అంటే మనం ఏం చేస్తున్నాం, ఆలోచన స్థితి. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ఉంటున్నాం. మన వాక్కులుంటే చాలు అనుకుంటాం, వాక్కు ద్వారా మనం ఏదైనా తీసుకుంటాం. కానీ ఆలోచనలు అనేది కూడా మన మనసుకు సంబంధించింది. ప్రతి ఆలోచన మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇది మనం ఆలోచించాలి. ఇలా మనం ఆలోచించిన ప్రతి పాయింట్ కూడా దానికి భావనా క్షేత్రానికి ఆ భావాలు ఎలా ఉంటాయి, వర్డ్స్ అంటాం ఇంగ్లీష్ లో మనం వర్డ్స్ అంటాం. ఈ 3 క్షేత్రాలకు సంబంధించి మన ప్రతి మానవుడు జీవిస్తున్నాడు. ఈ 3 క్షేత్రాల నుంచే జీవిస్తున్నాడు.
మన జీసస్ ఏం చెప్తాడు? భావన క్షేత్రం, శ్రేష్ఠ క్షేత్రం, వాక్క్షేత్రం, ఈ 3 క్షేత్రాలు అనేది ఇప్పుడు మనం ఈ పరిస్థితిలోనే ఉండాము. ప్రతి మానవుడు ఈ పరిస్థితిలోనే ఉండాము అనేది మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నీవెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఆలోచన స్థితి ఏంది అనేది ప్రతి పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. మనల్ని బట్టే మన తోడు అన్నారు. మనం ఏం తెలుసుకోవాలి? ఒక్క నిమిషం మేడం. ఎస్ మేడం, వినిపిస్తుందా? నాతో నేను హాయిగా ఉండాలి, నేను హాయిగా జీవించగలగాలి. ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా హాయిగా జీవించగలగాలి. నేను నాతో జీవించగలగాలి, శాంతంగా ఉండాలి, ఎప్పుడైనా ఎక్కడైనా ప్రశాంతంగా ఉండాలి. ఇది ఆలోచన స్థితి. ఈ ఆలోచనలో నువ్వు ఎలా అయినా ఉండొచ్చు. అది అస్ట్రల్ ట్రావెల్, నువ్వు ఎలా అయినా ప్రవర్తించవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఎంత అద్భుతంగా నువ్వు ఎలా, అది అస్ట్రల్ బాడీ, ఎలా అయినా ఉండొచ్చు. నీ స్థితిలో నువ్వు ఎక్కడైనా జడ్జి కావచ్చు, ఢిల్లీ సుల్తాన్ కావచ్చు, నువ్వు ఎవరినన్నా ఏదన్నా చేయాలంటే చేయొచ్చు, ఎలా అయినా ప్రవర్తించవచ్చు. అది ఆలోచన అనేది మనకు కీడు చేయదు. అది అస్ట్రల్ ట్రావెల్ మాత్రమే. అంటే ప్రతి మనిషి కూడా మొదటి ప్రపంచం అనేది ఈ భావనా క్షేత్రంలోనే ఉంటాడు. నీవిష్టం వచ్చినట్లు చెయ్యి, నువ్వు ఇష్టం వచ్చినట్లు ఉండు. నువ్వు ఎవరిని జడ్జి చేయబడలేదు, నీకెవరు అడ్డు రారు, నీకెవరు ఏమి చేయరు. నీ ఆలోచన స్థితి నీది, నీ భావన ప్రపంచంలో నువ్వు ఉండు. అంటే ఆలోచన అనేది అంత స్థితి. నీ భావన క్షేత్రం అనేది నువ్వు ఎలా అయినా ఆలోచించవచ్చు, నువ్వు ఎలా అయినా ప్రవర్తించవచ్చు. మనల్ని బట్టే మన వాళ్ళు ఉంటారు, వాళ్ళని బట్టి మనం ఉండకూడదు. నీ ఆలోచనలు బట్టి నువ్వు ఉండు, నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో, ఎలా ఆలోచించాలో ఉండు. కానీ మనకి ఇక్కడ జీసస్ ఏమంటాడంటే, యాజ్ అబౌవ్ షో బిలవ్. అంటే ఇక్కడ మనం ఎలా వాటిని మనం పట్టించుకోమో వాళ్ళు కూడా అక్కడ నిన్ను పట్టించుకోరు. ఎవరు జడ్జి చేయరు పోయిన కాడ. ఇక్కడ ఎలా అయితే ఆలోచన స్థితి, అది ఎవరు జడ్జి చేసే అవకాశం లేదు అక్కడ. ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ కంట్రోల్ చేయి. నువ్వు ఎలా అయినా ఆలోచించవచ్చు, ఎలా అయినా ప్రవర్తించవచ్చు, కానీ ఎక్కడ ఆలోచన కంట్రోల్లో చేయాలనేది అక్కడ కంట్రోల్ చేయి. మనం ఒక సినిమా చూస్తూ ఉంటాము, అక్కడ జస్ట్ ఒక హీరోయిన్ చూసే మనం ఒక ఫీల్ అనేది వస్తుంది. హీరోయిన్ హ్యాపీగా ఉంది, బాగుంది, అందంగా ఉంది అనే ఒక ఫీల్ అనేది, ఇష్టం అనేది ఉంటుంది. అది ఆలోచన స్థితి. అంతవరకే ఓకే. నెక్స్ట్ అంతకుముందు కంట్రోల్లోకి వెళ్ళొద్దు, అక్కడే కంట్రోల్ చేయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఆలోచన సింపుల్ గా చెప్తాను. ఆలోచన అనేది నా ఎక్స్పీరియన్స్ తోనే చెప్తాను. నేను ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూసేదాన్ని, ధ్యానం లేక రాకముందు. మా అత్త ఒక కుటుంబంలో అయినా సరే, మనం ఒక కుటుంబంలో అయినా, ప్రపంచకంలో అయినా, ఎక్కడైనా సరే ప్రతి దాన్ని నేను అలా, అంటే నాదే తప్పని నేను అనట్లేదు. నాకు వచ్చిన సిచ్యువేషన్, పరిస్థితులు అలా వచ్చాయి. నేను ఎంతో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఈరోజు ఆరోగ్యంగా, హ్యాపీగా, ఈరోజు ఒక ధ్యాన ప్రచారం, శాఖాహార ర్యాలీలు, ఇవన్నీ ఒక వర్క్ లాగా ఈ దారిలో వస్తున్నానంటే దానికి కారణం, మనం అనుకుంటాం మనకి ఇతరులు, అత్తమామ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని, పిల్లలు గాని, బయట వాళ్ళు గాని, వాళ్ళ వల్లే మన కర్మను తీసుకుంటున్నాం, వాళ్ళ ఆలోచనలు మనకి ఇలా ఆలోచిస్తున్నాం అంటే, వాళ్ళు ఒక్క మాట అంటే మనం 10 విధాలుగా ఆలోచించి దాన్నే ఒక సఫరింగ్ గా తీసుకొని మన అనారోగ్య పాలు అవుతున్నాం అక్కడ.
ఎందుకు అవుతున్నాము అంటే వాళ్ళు ఒక పాయింట్ లో ఒక యాంగిల్లో చూస్తే మనం పదే పదిగా దాన్ని తీసుకుంటున్నాం. అక్కడ ఆలోచించింది ఎవరు? తప్పుద్ది మందే, అంటే కంట్రోల్ తప్పి చేసిన దాన్ని. అట్లా ఏ సినిమా చూసినా ఏదైనా అది ఎంతవరకు అంతవరకే ఉండాలి. అంటే ఇది ఎక్కడ దేనికి సంబంధించి వస్తుంది? మూలాధార, స్వాదిష్టాన, మణిపూర్వ చక్రానికి, ఈ చక్రాలకే వస్తుంది ఈ ఆలోచన స్థితి అనేది. ఆ సఫరింగ్ అనేది ఎలా వస్తుందంటే ఆ విధంగా వస్తుంది, మన ఆలోచనలు బట్టే ఉంటుంది. భావనా క్షేత్రం అనేది ఆ ఆలోచన స్థితి వాటి వరకే ఉంటుంది. విశుద్ధ చక్రం, విజ్ఞా చక్రం, సహస్ర చక్రం, ఈ 3 చక్రాలు ఏమొస్తుందంటే ఒక యోగిగా ఆలోచిస్తావు, ఒక యోగిలుగా అర్థం చేసుకుంటావు. అక్కడ ఇది ఎంతవరకు ఆలోచన కరెక్ట్, ఇది ఎంతవరకు ఇది కరెక్టేనా అనేసి మనం అక్కడ ఆలోచిస్తాం. మనం ప్రపంచంలో అన్ని ఒక గురువు ఇచ్చిన పాదాలని తీసుకోవాలి. ఒక పదాలని మనం తీసుకొని శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో చెప్తాడు, భావనా క్షేత్రంలో పనికొస్తాయే కానీ కురుక్షేత్రంలో పనికిరావు. నీ భావనా క్షేత్రంలో నీ ఆలోచన స్థితిలో పనికొస్తాయి, కానీ నీ కురుక్షేత్రంలో అనేది పనికిరావు. అంటే కురుక్షేత్రం అంటే కర్మక్షేత్రం. చేష్ట క్షేత్రం అనేది అందులో ఏ సూత్రం మనకి పనికిరాదు, భావనా క్షేత్రం మాత్రమే పనికొస్తుంది. ఇక్కడ భావనా క్షేత్రంలో దేన్ని పట్టించుకోరు, దేన్ని విమర్శించరు, దేన్ని నీ ఇష్టం వచ్చినట్లు నీ ఎక్కడ ఎలా ఉండాలో నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని చెప్తారు. కానీ చేష్ట క్షేత్రంలో అవి కూడా భావనా క్షేత్రం లాగానే ఉంటుంది. ఎవరు జడ్జి చేయరు. మనకి జీసస్ క్రైస్త్ అంటారు, ఎవరు అక్కడ నిన్ను జడ్జి చేయరు. ఎవరు జడ్జి చేస్తారు? ఎవరు చేయరు. కానీ కృష్ణుడు వాక్క్షేత్రం గురించి వచ్చిన ప్రతి వాక్కుల వెంట అద్భుత వాక్యాలు ఉంటాయి. జీసస్ చెప్పింది అదే, శ్రీకృష్ణుడు చెప్పింది అదే, ఎంతో మంది మనకి బుద్ధుడు చెప్పింది అదే. ఎంతో మంది అద్భుతంగా ఈ 2 క్షేత్రాల గురించి చెప్పారు. లాభం చేయవచ్చు, నష్టం చేయొచ్చు. దేంట్లో అయినా ఈ భావన క్షేత్రంలో లాభం నష్టం ఏదైనా ఆలోచించు, అంటే ఆలోచన స్థితి మాత్రమే అది. నువ్వు అక్కడేం ఆలోచనలో అస్ట్రల్ ఏం చేయట్లేదు, ఊరికే జస్ట్ టెంపరవరీ అది ఆలోచిస్తున్నాం అంతే. దాన్ని కంట్రోల్ చేసుకోవడమే ఇది. మిగతా 2 క్షేత్రాల గురించి మనం వాక్క్షేత్రం, చేష్ట క్షేత్రం గురించి ఇప్పుడు మళ్ళీ చెప్పుకున్నాం. చేష్ట క్షేత్రం ఏమవుతుంది అంటే ఏమిటి నీ చేష్ట క్షేత్రం? దాన్నే కురుక్షేత్రం అంటారు. అంటే ధాతువు నుంచి వచ్చిందే మనం చేసే కార్యాలు కానీ కురుక్షేత్రానికి సంబంధించినవి కానీ తినడం, తాగడం, చంపడం, చావడం, మాటలు కాదు, సారీ, ఈ చేష్టలు మనం ఏం చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం. కొంతమంది ఇప్పుడు ఒక శాఖాహారి తీసుకోండి, ఎంత హింసిస్తాడు ఒక జీవిని, ఎలా చంపుతాడు, ఎలా చేస్తాడు. అది చేయొద్దంటే అదే వృత్తి అని చేస్తారు. అది చేష్టాల క్షేత్రం, కర్మక్షేత్రమే కదా. ఇలాంటి రకరకాల పనులు ఎన్నో చేస్తుంటాడు. దాన్నే కురుక్షేత్రం అంటారు. చేష్టలు మాటలతో కూడుకొని ఉన్నాయో మాటలను మాత్రమే మనం విడిగా తీసేస్తున్నాం, కానీ ఆ చేష్టలు మాత్రం మాటలే మనం తీసుకుంటాం, కానీ కాదు, చేష్టలు కూడా మనకి మన కర్మ సిద్ధాంతానికి మూలము. ఉదాహరణకు మనకి అర్జునుడు ద్రోణిని చంపేయాలంటాడు.
ఏమంటారు, అర్జునుడు ద్రోణుని చంపేయాలంటారు. అలాగే అది ఒక చేష్టా క్షేత్రమే, చేష్టల పని. అభిమన్యుడు ఉత్తరను పెళ్లి చేసుకోవాలంటారు, అది ఒక చేష్టా క్షేత్రం. ఒక ఉద్యోగం చేయాలి, లేదా ఒక పిల్లవాడిని కనాలి, లేదా ఒక డబ్బు సంపాదించాలి. ఇలా రకరకాల ఒక చేయాలనే పనులనే చేష్టా క్షేత్రం. ఆలోచనలో ఏమీ ఉండవు, కంట్రోల్ మాత్రమే చేసుకోగలుగుతాం. వచ్చేదంతా చేష్టాల క్షేత్రంలోనే కర్మ తీసుకుంటాం, వాక్కుల ద్వారానే మనం కర్మ తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఓకే మేడం, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. ఇవన్నీ కూడా చేష్టాలకు సంబంధించి మన చేష్టలు, మన క్రియాశీలకమైన చేష్టలు. ఎలాగైతే మన భావన ప్రపంచంలో కేవలం అస్ట్రల్ ప్రపంచం ఉంటుందో, ఇక్కడ చేష్టాలకు సంబంధించింది కూడా ఒక కురుక్షేత్రం అనేది ఉంటుంది. ఇది కార్యక్షేత్రం. ఈ క్షేత్రం గురించి మూడో క్షేత్రానికి చేష్టా క్షేత్రం గురించి, కురుక్షేత్రం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత అద్భుతంగా మన పత్రిసార్ తీసుకొచ్చారు దీన్ని. ఈ చేష్టా క్షేత్రం అనేది మానవుడు ప్రతి రకరకాల జన్మలు తీసుకుంటాడు. మొట్టమొదటిగా మానవ జన్మ అనేది 10 జన్మలు తీసుకుంటాడు, మళ్ళీ 5 జన్మలు తీసుకుంటాడు. ఇవన్నీ తీసుకున్న తర్వాతనే మళ్ళీ వీళ్ళందరూ ఒకే రకంగా ఉండరు కదా, రకరకాల జన్మలు తీసుకుంటారు. మొట్టమొదటిది ఏముందంటే తమో గుణం ప్రధానిగా ఉంటాడు మానవుడు. కొన్ని జన్మలు తీసుకొని మళ్ళీ రజోగుణంలోకి వస్తాడు, మెల్లమెల్లగా తయారవుతాడు. మళ్ళీ తర్వాత మెల్లమెల్లగా ఒక సాత్విక గుణంలోకి మారుతాడు. ఇలా 3 జన్మలు తీసుకొని మానవుడు వస్తాడు. ఎప్పుడైతే 3 జన్మలు తీసుకొని వస్తాడో, సాత్విక గుణంలోకి వస్తాడో, అప్పుడు నిర్గుణుడు అవుతాడు, అంటే ఒక భగవంతుడు అవుతాడు. ఒక భగవంతుడిగా అయిపోతాడు. భగవంతుడు ఎలా ఉంటాడు, ఒక యోగిగా చేస్తాడు, అంటే ధ్యానం నేర్పిస్తుంటాడు, ధ్యానం చెప్తాడు, రకరకాల ధ్యానం గురించే మాట్లాడతాడు, ధ్యానం క్లాసులు చెప్తాడు, శాఖాహారాలు చేస్తాడు, ఒక సంగీతం నేర్చుకుంటాడు, ఒక భజనలు నేర్చుకుంటాడు, ఒక పాటలు నేర్చుకుంటాడు. ఇలా రకరకాలుగా నిర్గుణుడై ఒక భగవంతుడి స్థితిలో ఒక యోగిగా విరచిల్లుతాడు. కనుక మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ వాక్క్షేత్రంలో మానవుడు ఎన్ని కార్యకలాపాలు, కార్యక్షేత్రాలు, కర్మక్షేత్రాలు, వారి వారి అంతర్గుణాలను బట్టే నిస్సహాయత బందీలు. అంటే ఈ చేష్టా క్షేత్రం గురించి మన గుణాలను బట్టే బందీలు అవుతాం. చేష్టాలు అంతే కదా, మన చేష్టాల నుంచే కదా కర్మ తీసుకుంటాం. భావన క్షేత్రం అనేది ఆలోచనలు మాత్రమే ఉంటాయి, అక్కడ ఎవరు జడ్జిమెంట్ చేయరు, కొట్టే వాళ్ళు తిట్టే వాళ్ళు ఉంటారు. చేసేదంతా చేష్టాలు, వాక్కులు, వీటి నుంచే మన కర్మ తీసుకుంటాం. ఈ గుణాలు నిస్సహాయ స్థితిలో ఒక బందీలుగా ఉంటాం మనం ఎప్పుడు. అని కనుక తప్పు ఎక్కడ ఉందంటే, తప్పు అనేదే లేనే లేదు, తప్పు పట్టడం లేదు. అన్నిటికన్నా పెద్ద తప్పు ఏంటంటే ఒకరిని తప్పు పెట్టడమే పెద్ద తప్పు. ఎవరిని తప్పు పట్టద్దు అంటున్నారు అక్కడ, ఎవరిని జడ్జి చేయొద్దు. చేష్టాలు చేసినా, భావన క్షేత్రంలో అయినా, చేష్టా క్షేత్రంలో అయినా, ఎవరు ఏ చేష్టలు చేస్తాడు, ఎవడు ఏం చేస్తాడు, ఎవరు ఎలా ఆలోచిస్తారు, వాడిని బట్టి వదిలేయండి. ఎవరి కర్మకి మనం చెప్పేదే మన బాధ్యత, వదిలేయాలి. వాడు ఇష్టం వచ్చినట్లు చేయని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని, కానీ వారి కర్మ సిద్ధాంతానికి వాళ్ళే బాధ్యులు అవుతారు. అది మనం ఇటు చేయొద్దు అటు చేయొద్దు అని చెప్పడమే పెద్ద తప్పు అంట అక్కడ. ఏదైతే మన తప్పు పట్టి వాళ్ళని నిందిస్తామో అదే పెద్ద తప్పు.
ఎప్పుడైతే అట్లా చేస్తామో కొన్ని జన్మలు తమో గుణంగా పుట్టాల్సిందే, కొన్ని జన్మలు రజోగుణంగా తీసుకోవాల్సిందే, మరికొన్ని జన్మలు సత్వగుణంలో తీసుకోవాల్సిందే. ఈ 3 గుణాలు తీసుకున్న తర్వాతే నిరుగ్నుడై అవుతాడు. అలా అయినప్పుడు ఒక భగవంతుడిలాగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ పని లేదు, తెలుసుకుంటాడు. ఇంకా ఈ 3 జన్మలు ఎత్తిన తర్వాత తెలుసుకుంటాడు. తెలుసుకొని మనకి జీసస్ ఏం చెప్తాడు పదే పదే, జడ్జ్ యు నాట్ అన్నాడు. ఎందుకు? నువ్వెక్కడ జడ్జి చేయొద్దు, ఎక్కడ జడ్జి చేయొద్దు. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ గా మీకు చేష్టాల గురించి, చేష్టాలు చేస్తేనే కదా చేష్ట క్షేత్రంలో కర్మ అనేది తీసుకుంటాము. దీంట్లో జీసస్ క్రైస్తు మనకేం చెప్పారంటే ఒక కథ చెప్పాడు. ఏమని అంటే, వాళ్ళ ఊర్లోకి ఒక ఊరు, ఆ ఊర్లో ఒక ఆవిడ వచ్చింది. ఎలా అంటే మనం ఇది ఏమంటారు, తప్పులు చేసే వాళ్ళని, అలాగా ఒక ఆమె వచ్చింది. తప్పు చేస్తూ వాళ్ళ ఊర్లోకి వచ్చేసింది. ఎప్పుడు వచ్చేసి ఇంకా అదే తప్పుగా ప్రవర్తించేదాన్ని, ప్రతిదీ చేస్తుంది. ఇంకా ఊళ్ళో వాళ్ళంతా ఏం చేశారు, మరీ ఇట్లా అయిపోయింది, తప్పు చేయడం ఎంతవరకు తప్పు, ఈమె ఊళ్ళోనే ఉండకూడదు, ఊరి నుంచి బయట పంపించేయాలి, ఈ వల్ల అందరూ నేర్చుకుంటారు, అందరూ ప్రవర్తిస్తారు అనేసి ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఏం చేశారంటే ఆమెని కర్రలు రాళ్ళు ఎత్తుకొని కొట్టను మళ్ళారు. అంటే ఊర్లో నుంచి వెళ్ళగొట్టాలి అనేసి. ఎప్పుడైతే వెళ్ళగొట్టాలని ఆమెని అన్ని ఎత్తుకొని రాళ్లతో రెప్పలతో కర్రలతో కొట్టడానికి వెళ్ళగొట్టారో, అప్పుడు ఆమె పరిగెత్తు వెళ్తూ, కొడుతుంటే ఎవరికైనా బాధే కదా, నొప్పి తగులుతుందని పరిగెత్తు ఉంటే ఊరు దాటేటప్పుడు జీసస్ క్రైస్తు ఆయన అడ్డం వస్తాడంట. అడ్డం వస్తే ఆయన చెప్తాడంటే, ఎందుకు ఆమెను కొడుతున్నారు అని అంటే, ఆయన వీళ్ళు ఊళ్ళో వీళ్ళు ఏం చెప్తారంటే, ఆమె ఒక వేసిగా ఇలా ప్రతిదీ ఒక అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఇట్లా చేస్తుంది, ఆమె ఊళ్ళో ఉంటే మాకు ఊరు ప్రతిష్ట ఏమవ్వాలి అనేసి ఆమెను వెళ్ళగొడుతున్నాము, ఆమె మా ఊర్లో ఉండేదానికి లేదు అని చెప్తే, అప్పుడు జీసస్ ఒక మాట అంటాడంట, ఎవరైతే తప్పు చేయరో, ఎవరైతే తప్పు చేయలేదో, మీరు అందరూ ఎవరైతే తప్పు చేయలేరు వాళ్ళు మాత్రమే ఆమెని కొట్టండి, తరిమి కొట్టండి అని చెప్తాడంట. అప్పుడు ఇంకెవరుంటారు, ఊళ్ళో వాళ్ళంతా కర్రలు రాళ్ళు రప్పలు దించేస్తారంట. దించేసి అప్పుడు ఇంకా అప్పుడు అడిగితే ఆయన జీసస్ ఏం చెప్పాడంటే, ఆ మాట అనేసరికి, ఎందుకు స్వామి అలా చెప్తున్నారు, మీరెవరు ఇలా చెప్తున్నారంటే, ఎవరు తప్పు చేయకుంటుండ్రు, ప్రతి జన్మలో ఏదో ఒక జన్మలో తప్పు చేసిన వాళ్ళే ఉంటారు. అది చేష్టల వల్ల అయినా కావచ్చు, ఆలోచనల ద్వారా అయినా కావచ్చు, మాటల ద్వారా అయినా కావచ్చు. ఈ మూడిట్లో ఏదైనా తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. ఎవరైతే తప్పు అనే నిందిస్తారో వాళ్ళే పెద్ద తప్పు చేసినట్టు. ఆమె తప్పు చేసింది, ఆమె కర్మకి ఆమెను వదిలేయండి. మీలో తప్పు చేయని వాళ్ళు ఉంటేనే ఆమెను కొట్టండి. మీరు ఎవరైనా తప్పు చేస్తారా? ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. ఈ తప్పు అంటే అదే తప్పు కాదు, మన ఆలోచన అయినా తప్పే, మన చేష్టల ద్వారా చేసినా తప్పే. ఒక మేకని ఒక గొర్రెని చంపడానికి, లేదా ఒక కోడిని, ఇప్పుడు మాంసాహారం ఎక్కువైపోయింది, ఈ మాంసాహారం తీసుకోవడం కూడా తప్పే కదా, కర్మే కదా అది. అట్లా ఎవరిని జడ్జి చేయొద్దు, ఎవరు తప్పు చేయని వాళ్ళు ఉంటారు, తప్పు చేసినా వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళే తీసుకుంటారు అని చక్కగా ఆయన బోధిస్తాడు వాళ్ళకి. అప్పుడు ఆమెను వదిలేసి రెప్పలు అవన్నీ కింద వేసేసి వెళ్ళిపోతారు ఎవరికెవరు. అట్లా చేష్టలు కూడా నిందించకూడదు, చేష్టలు కూడా మనం నిందించకూడదు, భావాలు కూడా మనం నిందించకూడదు. ఎవరి చేష్టాలు నిందించిన ఆ అర్హత అనేది మనమే తీసుకుంటాం, వాళ్ళ కర్మను కూడా. ఈ లోకంలో ఏదైనా సరే చేష్టల ప్రపంచం అనేది అంతర్గుణం నుంచే ఉండాలి. వాళ్ళు చేసే చేష్టలు కరెక్ట్ కానప్పుడు అది మంచి అయినా చెడైనా అంతరాత్మలో నుంచి రావాలి.
సో ఈ విధంగా భగవద్గీతలో అంటాడు శ్రీకృష్ణుడు, తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం, ఈ 3 గుణాలు ప్రకృతి సహజం. ప్రకృతి నుంచే వచ్చాయి ఈ 3 గుణాలు. ప్రకృతి నుంచి మనం ఆ ప్రకృతి ఒడిలోంచే వచ్చిన వాళ్ళం మనం. ఆమె ఒడిలోంచి వచ్చిన వాళ్ళం. అన్ని ఆమె తప్పైన చేష్టలైనా, భావాలైనా, మాటలైనా, వాక్ నుంచి అయినా అన్ని ఆమె ఒడిలోంచి వచ్చిన వాళ్ళే. మనం చేయకుంటున్నామా? ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో చేస్తుంటాం. ఈ జన్మలో చేయకపోయినా పోయిన జన్మలో అయినా చేస్తుంటాం. ఎవరిని నిందించకూడదు అక్కడ. చేష్టల ద్వారా అయినా సరే మనం నిందించకూడదు. ఆ చేష్టలు నువ్వు కాదు, రజోగుణం నువ్వు కాదు, తమో గుణం నువ్వు కాదు, సాత్విక్ గుణం నువ్వు కాదు. మరి ఏదయ్యా నువ్వు అంటే గుణరహితుడుగా ఉండు. అంటే నీ యొక్క ప్రకృతి అనేది గుణరహితుడిగా ఉండి ప్రకృతి సిద్ధాంతాన్ని తీసుకో. రజోగుణం, తమో గుణం, సాత్విక్ గుణం అనేది తామంతట తాము పనిచేస్తూ పోతుంటాయి. ఈ 3 గుణాలు పనిచేస్తూ పోతుంటాయి. చేష్టల ద్వారా గాని, భావావేశాల ద్వారా గాని, వాక్కు ద్వారా గాని. అవి మనం చేసుకుంటూ పోతుంటే దాన్ని సాక్షిభూతగా ఉండాలి మనం. దేంట్లోనూ ఏలు పెట్టకూడదు. ఒక అజ్ఞానిగా ఉండే వ్యక్తికి ఇది తెలియకపోవచ్చు. ఒక జ్ఞానిగా ఉండే వ్యక్తి ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం ఎలా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మా ఫ్యామిలీలో మా వారు, మా అత్తయ్య వాళ్ళు ధ్యానంలోకి రాకముందు ఎప్పుడు ధ్యానం అంటుంది, ధ్యానం అంటేనే చేస్తుంది, ఇలానే పని చేయకుండా ధ్యానం చేస్తుంది. పని చేస్తున్నాం కానీ ధ్యానంలో కూర్చుంటుంది. అంటే వాళ్ళ అజ్ఞానంలో ఉండదు. ఇది కరెక్ట్ కాదు, పని బాట లేకుండా కూర్చుంటుంది. ఏ పని ఉండదు, ఖాళీ టైంలో మనం చేసుకుంటాం. కానీ వాళ్ళ ఆలోచన చేష్టలు అది. కానీ ఈరోజు వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తున్నారంటే నేను ఆ జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి మనం అక్కడ ఏది ఆలోచించాలి, పాజిటివ్ గా ఆలోచించాలి. ఆలోచన ఆ అస్ట్రల్ బాడీ అనేది భావవేశాలు ఎన్నైనా ఆలోచించవచ్చు, కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని ఒక పాజిటివ్ థింకింగ్ తో ఆలోచించాలి. మనం చేసే చేష్టాలు, వాళ్ళు ఇలా అన్నారు, ఒక దెబ్బ వేశారు, కొట్టారు, ఓకే వేశారు, పర్లేదు, అది సాక్షిభూతగా ఉండాలి. కొట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు అంటే కొట్టించుకోండి. కొట్టేస్తే వాడి కర్మకు వాడి బాధ్యుడు అవుతాడు. మనం ఎందుకు అవుతాం? అక్కడే మనం ఓపిక, సహనం అనేది పాటించాలి. ఏది పట్టించుకోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ. ఏది పట్టించుకోవద్దు. ఎవరి ఇష్టానికి, ఎవరి ఆలోచనలకి, ఎవరి చేష్టలకి వాళ్ళని వదిలేయాలి. ఎప్పుడు ఏ రజోగుణం, తమో గుణం, సాత్విక గుణంలోకి వచ్చి మారుతాడో అప్పుడు అతనే తెలుసుకుంటాడు. ఆ కర్మలు ఈ లోపల అనుభవించాలి. మాస్టర్స్ అర్థమవుతున్నదా మీకు సబ్జెక్టు? ఓకే మేడం, అర్థం అవుతుంది, చెప్పండి. ఓకే. ఇలా ప్రతిదీ ఎవరు అంటే వాక్క్షేత్రం, ఎవరు చేష్ట అంటే చేష్ట క్షేత్రం. ఈ 3 క్షేత్రాలకు సంబంధించింది 2 అయిపోయాయి. చేష్టాలు, భావక్షేత్రం, చేష్టాక్షేత్రం. లాస్ట్ది వాక్క్షేత్రం. వాక్క్షేత్రమే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రవర్తించాల్సింది, నువ్వు భావావేశాలు ఎన్నైనా చేసుకో, ఎలా అయినా చేసుకో, ఎలా అయినా ప్రవర్తించు. అది భావావేశాలు అంటే నీ ఆలోచన స్థితి. ఆలోచనలు ఎవరు ఏమంటారు కదా అక్కడ, అది నువ్వు ఎలా అయినా చేయొచ్చు. చేష్టాలు అనేది నువ్వు చేసే పనులను బట్టి ఉంటుంది. అది ప్రాపంచికమైంది. ఇది ఈ వాక్క్షేత్రం అనేది మన నోటు ద్వారా వచ్చేది, వాక్కు ద్వారా వచ్చేది. ఈ వాక్ ఎలా వాడుకోవాలి, ఎలా ఉండాలి. చాలా మంది మనం వింటూ ఉంటాం, ఫ్యామిలీలో కానీ పక్కింటి వాళ్ళు కానీ, ఏం నోరు చూడు ఎలా ఉంది, ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా మాట్లాడేస్తుంది అని అనుకుంటాం. నేను నోరు అదుపులో పెట్టుకో, కంట్రోల్లో పెట్టుకో అంటుంటారు. ఎలా పడితే అలా మాట్లాడేస్తారు.
తల్లిని మాట్లాడతారు, బిడ్డల్ని మాట్లాడతారు, పక్కింటి వాళ్ళని మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అలా? నీ నోటి మాటే నీ ఎదుట రాత. ఎప్పుడు గాని మనం మన వాక్కు ఎంత జాగ్రత్తగా వాడాలంటే, తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే పొదుపు చేయి, అంటే మౌనం పాటించు. మనకు పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటాడు పదే పదే, ఎప్పుడైతే నీకు ఏం తెలీదో, తెలియనప్పుడు నువ్వు మౌనం పాటించు, నోటి మీద వేలేసుకో. నీకు మాట్లాడిన చేత కానప్పుడు నోటి మీద వేలేసుకో. ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? నీ నోటిని వేస్ట్ చేస్తావు, అనవసరంగా వాడతావు. ఎప్పుడైతే మాట్లాడతావో నీ కర్మని ఇంకా ఇంకా తెచ్చుకుంటావు. ఎంత అద్భుతంగా చెప్పాడో మనకి ఈ వాక్క్షేత్రంలో. ఈ వాక్క్షేత్రం అనేది ప్రతిదీ మన భావావేశాలు కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఆలోచించవచ్చు, కానీ భావావేశాలు అనేది ఒక నెగిటివ్ పాజిటివ్ గా ఉంటది. ఈ వాక్క్షేత్రం అనే కాదు, నేను వేరే బుక్ భావనా శక్తి అనే బుక్ చదివితే కూడా దాంట్లో భావావేశాలు ఎంత ఇంపార్టెంటో, చేష్టలు ఎంత ఇంపార్టెంటో, వాక్ ఎంత ఇంపార్టెంటో, ఈ మూడు చాలా ఇంపార్టెంటే. కానీ మెయిన్ గా మనం భౌతిక ప్రపంచంలో తీసుకొని వచ్చేది వాక్క్షేత్రం ద్వారా. నీ వాక్కు నువ్వు పదుపులో పెట్టుకుంటే నీ ఆలోచన స్థితి కూడా పదుపులో ఉంటుంది కదా. అశాస్త్రమైన ఆలోచనల స్థితి మారుతుంది కదా, శాస్త్రమైన ఆలోచన వస్తుంది కదా. నీ చేష్టాలైనా వస్తాయి, నీ ఆలోచనలైనా వస్తాయి. మన వాక్ అనేది అక్కడ పరిశుభ్రంగా ఉండాలి. ఇలా ప్రతిదీ మన వాక్క్షేత్రం గురించి మాట్లాడుతున్నారు. యదా ఇచ్చతి తదా కురు అంటే, చూసారా, కురుక్షేత్రం అంటే కర్మక్షేత్రం, అదే చేష్టాక్షేత్రం అవుతుంది. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళి విచారిస్తావో చేసుకో, నువ్వు ఎలా చేస్తావో చేసుకో, ఏది నచ్చినా నచ్చకపోయినా చేసుకో, కానీ వాక్ ద్వారా మటుకు ఏది చేయొద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చేష్టలు చేయొచ్చు, అది చేసినప్పుడు నీ కర్మ, కానీ ఆ కర్మ తీరాలన్నా కూడా నీ వాక్కే ఉపయోగించాలి అక్కడ. వాక్ అనేది ఎంత అద్భుతం అంటే, నీకేది రానప్పుడు ఒక 40 రోజుల మౌనం పాటించమంటారు, 11 రోజుల్లో మౌనం పాటించమంటారు, లేదా ఉపవాసం ఉండమంటారు, మౌనం పాటించి. ఎందుకు చేయమంటారు అవన్నీ? నీ మాట ఎప్పుడైతే అనవసరంగా వాడుతావో, ఎప్పుడైతే అనవసరంగా మాట్లాడతావో, అనవసరంగా నీ నోరు అదుపులో లేకుండా పోతుందో, ఎప్పుడైతే నువ్వు మౌనం పాటిస్తావో అప్పుడే నీ మాటకు అనేది ఒక విలువ వస్తుంది, చాలా విలువ వస్తుంది. మీరు మౌనం పాటించి చూడండి. చాలా మంది నాకు ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నా గొంతు ప్రాబ్లం ఉంది అని చెప్తారు. ఈ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. వాక్ ఎప్పుడైతే నువ్వు శుభ్రంగా పాటిస్తావో, ప్రవర్తిస్తావో, నీ నోటి ద్వారా ఈ చేష్టాలు, భావనలు అనేది కూడా కంట్రోల్లోకి వస్తాయి. నువ్వేది చేయాలి, ఏది చేయకూడదు అనేది నీకు ఒక అవగాహన సోల్ లెవెల్లో నువ్వు చూడగలుగుతావు. ఇలా నీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా ప్రవర్తించవచ్చు, కానీ చేష్టాల్లో, భావనలో వాక్ ద్వారా అయితే నువ్వేది చేయకూడదు. పత్రి సార్ ఎక్కడ కనిపించినా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి, ఒక 10 years నుంచి నేను చూసింది ఏంటంటే, నీకు తెలిస్తే ఇప్పుడు కూడా నేను ఒక గ్రూప్ లో జాయిన్ అయితే అందరూ చాలా మంది మాస్టర్లు మాట్లాడతారు, గురువులతో మాట్లాడతారు, సజ్జన సంగత్యం చేస్తారు. అది చేసినప్పుడు కొంతమంది తెలిసి కొంతమంది తెలియక ఎందుకు తెలియక మాట్లాడుతున్నారంటే, గురువు నుంచి జ్ఞానం తీసుకోవాలని మాట్లాడతారు. కానీ అన్నీ తెలిసిన మనం గురువు ఇచ్చిన దాన్ని మౌనంగా పాటించి ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. మనం ఆ గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ఎప్పుడైతే మన గురువు వస్తాడు, పత్రి సార్ వచ్చారు, ఆ స్వర్ణమాల మేడం వచ్చింది, లేదా ఇంకో మాస్టర్ వచ్చారు, వీళ్ళంతా వచ్చారు, వాళ్ళు వచ్చారని చెప్పి సంతోషపడిపోయి హ్యాపీనెస్ అయిపోయి వాళ్ళ కాడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని మాట్లాడేయటం కాదు. అనవసరంగా మాట్లాడు, నీ అవసరానికి మాట్లాడు. వచ్చిన గురువు కాడ వాళ్ళలో ఉండే జ్ఞానాన్ని, మనం ఎనర్జీని తీసుకోవడం మనం ఉండాలి. దానికే మౌనం.
మనం ఎప్పుడైతే మన అంతరాత్మలో మౌనం పాటిస్తామో, మనం అంతరాత్మలో మన ఆ ఎనర్జీని తీసుకుంటామో, ఆ గురువే మనల్ని పిలుస్తాడు. ఇలా బుద్ధుడు ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో అలా మనం ఉండాలి. బుద్ధుడు చెప్పింది అదే, మన పత్రి సార్ చెప్పింది అదే. ఎవరు చెప్పినా కూడా వాక్కు అంతా పరిశుభ్రంగా ఉండాలి. నువ్వేం మాట్లాడతావు? ఇప్పుడు మీ పిల్లవాడిని చాలా మంది జ్ఞాని, ఇంకోటి ఇంపార్టెంట్, ఒక జ్ఞానిగా వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళని గాని, పిల్లల్ని గాని, బయట వాళ్ళని గాని, మనకు ఒక శక్తి అనేది ధ్యానం చేసిన తర్వాత వస్తుంది. ఆ శక్తిని కూడా అనవసరమైన వాటికి ఉపయోగించకూడదు. ఇప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడుతుంటారు బయట వాళ్ళంతా. అలా అని చెప్పి నీ టైం ఉందని చెప్పి నా మాట్లాడేసేయటం, అనవసరంగా నువ్వు పొందిన జ్ఞానాన్ని వేస్ట్ చేయడం, అది అక్కడ కరెక్ట్ కాదు. ఇప్పుడు హ్యాపీగా జూమ్ లింకులు క్లాసులు ఉన్నాయి, ధ్యానం క్లాసులు ఉన్నాయి. నీకేది లేదా ధ్యానం చేసుకో. అది పిల్లల్ని బయట పంపించినప్పుడు, స్కూల్కి పంపించినప్పుడు 1 గంట ఫ్రీ అవుతారు, 2 అవర్స్ ఫ్రీ అవుతారు. నువ్వు మౌనంగా పాటించి ధ్యానం చేసుకుని నీ పని నువ్వు చేసుకుంటే అక్కడ మౌనం పాటించినట్టే కదా. అట్లా ప్రతి క్షణం ఏ క్షణం వేస్ట్ చేయవద్దు. మనకి పత్రిసారి ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండింది లేదంట. ప్రతి క్షణం బుక్ చదవడం, జ్ఞానం తెలుసుకోవడం, ధ్యాన ప్రచారం చేయడం. ఈ రోజు ఇక్కడ ఉంటే ఇంకో దగ్గర ఇంకొకడు, అట్లా ఎక్కడికి ఆయన ఈ రోజు ఎంతో కృషి చేశాడు కాబట్టి ఈ రోజు ఎంతో మంది ధ్యానాలు తయారయ్యారు. ఆయన వాక్కు ద్వారా, శక్తి ద్వారా, ఆయన చేసే పనులు, చేష్టలు అంటే ఆయన మంచి పనులు చేశాడు. ఎంతో మంది ధ్యానాలుగా తెచ్చారు, ఎన్నో సెంటర్లు ఓపెన్ చేశారు, ఎన్నో పిరమిడ్లు కట్టించారు. ఇలా మనం మంచికి ఉపయోగించాలి. మన ఇష్టాలకి తగ్గట్టు మనం ఉండాలి. నువ్వు మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. అది మంచి చెడు అనేది నీ అన్నరికి నీకు తెలుస్తుంది. ఈ రెండు మనం ఇప్పుడు ఏం చెప్తామంటే, ఈ రెండు మన ప్రపంచంలోకి వస్తున్నాయి అంటే, మొదటిది భావనా క్షేత్రం, రెండోది చేష్టాల క్షేత్రం, మూడోది వాక్క్షేత్రం. ఈ 3 క్షేత్రాలు ఏమున్నాయి అంటే, ఈ 2 క్షేత్రాలు ఒకే. 3వ క్షేత్రం అనేది అంటే నిర్గుణుడు అవుతావు కదా తత్వ గుణంలోకి వచ్చిన తర్వాత, అప్పుడు ఒక పెను మార్పులు అనేది నువ్వు చూడగలుగుతావు. పెను మార్పులు అంటే మీకు ఐడియా ఉందా? పెను మార్పులు చాలా అద్భుతం. పెను మార్పులు అంటే నువ్వు ఊహించిన అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోగలుగుతావు. సడన్ గా ఒక క్లాసు వస్తుంది, లేదా ఒక జ్ఞాని వస్తాడు, లేదా ఒక బుక్ వస్తుంది నీ దగ్గరికి. లేదా నువ్వు చేయలేదా, నీ జ్ఞానానికి తగ్గ కర్మ అనేది నువ్వు అనవసరంగా ఆలోచిస్తావు, అనవసరంగా మాట్లాడతావు. నేను ధ్యానం చేస్తున్నాను, నాకు ఏ సమస్యలు తగ్గట్లేదు, నాకు ఇలానే ఉంది, నేను ఎన్ని సంవత్సరాల నుంచో ధ్యానం చేస్తున్నాను, నా పరిస్థితి ఇలానే ఉందంటే ఎలా ఉంటుంది? నువ్వు ఆడ ఆచరిస్తున్నది నీ అన్నారు, నువ్వేం చేస్తున్నావు, నీ ఆలోచన ఎలా ప్రవర్తిస్తుంది, నీ చేష్టలు ఏం చేస్తున్నాయి, నీ వాక్ ఎలా ఉపయోగిస్తున్నావు, ఇది అబ్జర్వ్ చేయాలి మనం. ఒక మేడం అన్నారు, ధ్యానం క్లాస్కి వెళ్తే రోజు ధ్యానానికి ఇంటింటి ధ్యానం పెట్టారు. ఒక 108 రోజులు పెట్టారు మా ఏరియాలో. పెడితే ఒక పెద్ద ఆవిడ వచ్చి రోజు ధ్యానం క్లాస్కి ఆ సార్ పోయి తీసుకొని వచ్చేది సెంటర్కి ఆమెని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ కోడళ్ళు, పిల్లలు, నువ్వు ధ్యానం క్లాస్ రోజు ఆమెను వచ్చి ధ్యానాన్ని తీసుకోబోతున్నావు, మరి ఈ ధ్యానం తీసుకోబోయే మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మాకు మోటార్ బోర్ గాడి కలిపింది, ఆ ధ్యాన పరిచయం లేకనే ఉంటే మేము హ్యాపీగా ఉన్నాం అని చెప్పింది వాళ్ళ కోడలు, వాళ్ళ పిల్లలు. మరి ధ్యానంలో నెగిటివ్ ఉంటుందా? ఆమె ధ్యానం చేసిన పెద్ద ఆవిడ ఏం చేస్తుందంటే, సరే వీళ్ళనే మాటలు ఇలా ఉన్నాయి,
సరే నేను పోయి పిరమిడ్లో పోయి ధ్యానం చేస్తాననేసి ఆ రోజు అన్నంలే ఏంలే ఆమెకి బాగలేదు, హెల్త్ సరిలేదు. పోయి ధ్యానం చేసింది పిరమిడ్లో. ఒక 3 అవర్స్ 4 అవర్స్ కూర్చునేసింది అట్లనే. కూర్చునేసిన తర్వాత ఆమెకి ధ్యానంలోనే వాళ్ళ కొడుకు కోడలు వచ్చి అన్నం పెడుతున్నారు. ధ్యాన అనుభవంలో ఎంత అద్భుతం చూడండి. మాస్టర్లు వచ్చున్నారు పక్కన. ఎంత అనుభూతి, ఎంత అనుభవం, అద్భుతం కదా. ఎప్పుడైతే లేలేని స్థితిలో ఉన్న ఆమెడే నేను క్లాస్కి వెళ్ళినప్పుడు నా దగ్గర చెప్పింది ఆ విషయం. ఎంత అద్భుతం. ఎప్పుడైతే ఆ అద్భుతాన్ని చూసిందో ఇంకెవరు చెప్పలేదు ఆమెకి. ఆమె ఇన్నర్ ఆమె అనిపించి ఇంత అద్భుతం ఉందా అని చెప్పేసి ఆమె ఆ రోజు అందరికంటే ముందు ధ్యానం క్లాస్కి వచ్చేసింది. నడవలేని స్థితిలో హెల్త్ సరిలేదు ఆ రోజు ఆమెకి. లేలేని స్థితిలో ఉన్న ఆమె అందరికంటే ముందు ధ్యానంలోకి ఎలా రాగలిగింది? అట్లా ప్రతిదీ మనకి ఒక పెను మార్పుల్లాగా వస్తాయి. ఈ వాక్క్షేత్రం అనేది అంత అద్భుతం. మనల్ని మాట్లాడే దాన్ని బట్టే మనం ఉంటాం. మన వాక్కుని బట్టే మనం ఉంటాం. ఓకే మాస్టర్స్, అర్థమైందా? టాపిక్ అర్థమైంది మేడం? ఓకే మేడం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? మేడం ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి మేడం, అడగండి. శ్యామలా గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా చాలా బాగుంది మేడం. చాలా ప్రశాంతంగా చెప్పారు క్లాస్ అంతా.